అందరికీ మరియు నా తోటి వార్డు మెంబర్లు సర్పంచ్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము గతంలో పెన్నల శ్రీకాంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పరుగులు పెట్టించుండు. అదేవిధంగా వారి సహకారంతో మేము కూడా మా కమిటీ మొత్తం అభివృద్ధి పదంలో గ్రామాన్ని నడిపిస్తామని కోరుకుంటున్నాం. ఈరోజు సికింద్రాబాదు రెడ్యాల గ్రామ పంచాయతీ ప్రజలు ముఖ్యంగా నాయకత్వం ఆ గ్రామ పంచాయతీ ఇక్కడ గ్రామ పంచాయతీ నాయకత్వం ఒక సమన్వయంతో పెద్దలు కేఎస్ఎన్ రెడ్డి గారు ఒక చొరవ తీసుకొని ఇది ఈ అవకాశం అందరం ఉపయోగించుకోవాలి, సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో సరే చాలా తారతమ్యాలు ఉన్నా కూడా అందరూ ఒక తాటి మీదకి వచ్చి నిలబడ్డ క్యాండిడేట్లు ఎస్పెషల్లీ వాళ్ళకు అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే సికింద్రాబాద్ తండ నుంచి మన రవి గారు కావచ్చు, మంగిలాలు, మన వీరన్న యువకుడు సమాజానికి సేవ చేయాలని ఓ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిండు. సరే ఈ అవకాశం ఒక్కసారికి ఈ రెండు ఊళ్ళ మధ్యలో సమస్య ఇది, ఈ ఒక్కసారికి మనందరం పెద్ద మనసుతోటి ఒకటి కావాలనే ఉద్దేశంతో అందరం కూడా తను కూడా సహకరించినందుకు అతనికి ధన్యవాదాలు. అలాగే రెడ్యాల సికింద్రాబాద్ అనేది ఉమ్మడి గ్రామ పంచాయతీలు వేరైనాక ఈ తారతమ్యాలు ఎక్కువ పెరుగుతాయి అనేది అనిపించింది నాకు. దాన్ని మంచి చొరవ తీసుకొని కేఎస్ఎన్ రెడ్డి గారు నేను అందరం ఒక తాటి మీదకి వచ్చి ఇక్కడ రెడ్యాల గ్రామస్తులు, గ్రామ నాయకత్వం, సికింద్రాబాదు గ్రామ నాయకత్వం అందరూ కూడా రెండు పార్టీలు కూడా ఏకతాటి మీదకి వచ్చి ఇవాళ ఒక శుభదినం. ఈ ఊరికి గత 50-60 ఏళ్ళకెళ్ళి ఏదో ఇక్కడ నేనంటే నేను అనే దాన్ని కాకుండా అభివృద్ధి వైపు చూద్దాం, మనందరం ఇంకా మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం. మొదటగా ఈ రెడ్యాల ఉమ్మడి గ్రామ పంచాయతీల సికింద్రాబాద్ తండని కావచ్చు, రెడ్యాలను కావచ్చు ఇంకా పైమెట్టుకు తీసుకుపోవాలి ఈ జిల్లాల అనే సంకల్పంతో తను చాలా చొరవ తీసుకొని నేను అటు నాయకత్వాన్ని కూడా రెండు తీర్ల సమన్వయం పరుచుకొని ఇలా చాలా ఒక 2 వార్డులలో కొద్దిగా చిన్న తారతమ్యాలని అవి కూడా మేము సమస్య తీర్చుకొని ఈ ప్రజలకు ఇక్కడకు సందేశం ఇవ్వాలి, ఈ జిల్లాకు మిగతా గ్రామ పంచాయతీలకు ఒక ఆదర్శంగా ఇవ్వాలని చెప్పేసి ఈ నిర్ణయం గొప్ప సాహసోపేతమైన నిర్ణయం. ఇవాళ చాలా సంతోషంగా ఉన్నది. ప్రజలు కూడా ఇక్కడ గెలిచినాం అక్కడ గెలిచినాం అని ఏ కుంకుమాలు కానీ ఏది కానీ చేయకుండా అందరం, ఎందుకంటే మళ్ళీ ఇదంతా డిఫరెంట్గా పోతుంది. దయచేసి మీ అందరికీ ఈ ఊరు కావచ్చు ఆ ఊరు కావచ్చు అందరం ఒక సమన్వయంతో ఒక అన్నదమ్ముల లెక్క, ఒక కుటుంబ సభ్యుల లెక్క ఈ గ్రామాన్ని వచ్చే 5 ఏళ్లలో 2 గ్రామాలను కూడా అత్యధికంగా ఈ జిల్లాలో ఇలా గవర్నమెంట్ కూడా ఉన్నది. మనకి ఇక్కడ కావాల్సిన 2వ పంటకు కూడా నీళ్లకు గిఫ్ట్లు అన్నీ కూడా ప్రపోజల్లో పోయాయి. ఇవన్నీ కూడా వచ్చే సంవత్సరం వరకు చేసుకొని 2వ పంట కూడా పండించుకోవడానికి వీళ్ళందరూ సహకారం ఇవ్వాలి. మేము ఇట్లా చేసుకున్నామని పైకి పోయి చెప్పుకుంటానికి కూడా మాకు గొప్ప అవకాశం ఇక్కడ నాయకత్వం ప్రజలు కల్పించినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు.